మేడ్చల్ జిల్లా ఉప్పల్ భగాయత్లో బట్టతలకు మందంటూ హరీష్ అనే వ్యక్తి శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం దూర ప్రాంతాల నుంచి వందలాది మంది ఉప్పల్ భగాయత్లో బట్టతలకు మందు కోసం ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకున్నారు. ఒకరికి ఫీ 300 రూపాయలు తీసుకుని ట్రీట్మెంట్ కోసం షాంపూ, బట్టతలకు ఆయిల్ ఇచ్చి మరో 700 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఒకరికి సుమారు అన్ని కలిపి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. నిజంగా వెంట్రుకలు వస్తాయో లేదో తెలియదు, కానీ జనాలు మాత్రం ఎగబడ్డారు. లీగల్గా ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వాహకుడు బట్టతలకు మందంటూ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఢిల్లీకి చెందిన ఫ్రాంచైజీని తీసుకుని ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిర్వాహకుడు హరీష్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమరీందర్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. అమరీందర్, డీటెయిల్స్ అండి. కార్తీక్, ఉప్పల్ భగాయత్లో బట్టతలకు మందంటూ సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి రాజు నాయక్ అనే తండకు సంబంధించిన హరీష్ అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసే ముందు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన మందు తీసుకొచ్చాం, త్వరలోనే ఉప్పల్ భగాయత్ కేంద్రంగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడంతో వేలాది మంది బట్టతలకు సంబంధించిన బాధితులతో కూడా ఉప్పల్ భగాయత్ లో పూర్తిగా క్యూ కట్టారు. అయితే ఆ మందు కోసం ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుని పూర్తిగా ఒక్కొక్కరి నుంచి దాదాపు ఎంట్రీ ఫీజు 300తో పాటు 700 రూపాయలు ఇటు బట్టతలకు యూజ్ చేస్తున్నట్టు షాంపూతో పాటు ఆయిల్ కూడా నిర్వాహకులు అందజేశారు. అయితే మొత్తం ఒకరి నుంచి మొత్తం 1000 రూపాయల దాకా వసూలు చేసిన ఘటనలైతే ఉన్నాయి. మొత్తం అసలు ఈ వెంట్రుకలు వస్తాయో తెలియదు, కానీ జనాలు మాత్రం ఎగబడుతున్న నేపథ్యంలో పూర్తిగా పోలీసులకు అక్కడ పూర్తిగా ఏరియా మొత్తం కూడా జనాలతో సందడిగా నెలకొనడంతో పోలీసులు అటుగా వెళ్లారు. అయితే వెళ్లడంతో అక్కడ నిర్వహిస్తున్నటువంటి ఏదైతే బట్టతలకు మందంటూ చెప్పడంతో వేలాది మంది రావడం, అక్కడ బట్టతలో ఉన్న వాళ్ళు కూడా గుండు చేయించుకొని ఆ షాంపూ రాయించుకొని ఆ తర్వాత స్నానం చేయించి ఆ తర్వాత ఆయిల్ పెట్టించి కూడా నిర్వాహకులు పంపుతున్నట్టుగా గుర్తించడంతో మొత్తం ఇవన్నీ కూడా గతంలో కూడా మనం చూసాం. గత 2 వారాల క్రితమే పాత బస్సులో కూడా ఇలాంటి శిబిరాన్ని ఏదైతే సెలూన్ షాపు వారు ఏర్పాటు చేయడం, ఆ వ్యక్తిని కూడా గతంలో పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ హరీష్ అనే నిర్వాహకుడితో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. అసలు ఎక్కడి నుంచి తెస్తున్నారు అనేది పోలీసుల విచారణలో పూర్తిగా వెల్లడైంది. ఢిల్లీ నుంచి ఒక ఫ్రాంచైజీ తీసుకున్నాము, అక్కడి నుంచి పూర్తిగా ఆయిల్ ని సప్లై చేస్తున్నాము, బట్టతలకు మాయం అవుతుందనే అంశాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్తున్నాం అనేది హరీష్, వినోద్, రాజశేఖర్ నుంచి పోలీసులకు కన్ఫెషన్ అయితే తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురిని విచారిస్తున్నారు. ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన వ్యవహారంలో ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో ఒకవైపు విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ అమరీందర్.